కావేరీ హాస్పిటల్స్, ఖలీల్వాడి, నిజామాబాద్ 24 గంటల అత్యవసర సేవలు, నిపుణులైన డాక్టర్లతో. గౌరవ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఇక్కడ వారికి నివాళులు అర్పిస్తూ ఘనంగా మన ఆత్మహత్య ఇక్కడ పార్టిసిపేట్ చేయడం. మనందరికీ తెలుసు భగవంతుడు ఉండడా లేదా అని మనం ఎవరం చూడలేదు. కానీ ఈరోజు మనకు బడుగు బలహీన అవసరాలను కల్పించే దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వారి ఇచ్చిన స్ఫూర్తిలో చాలా కుటుంబాలు మరి ఈరోజు అనగా అంతగతపడిన కుటుంబాలు అయితే సామాజికంగా వారు ఈరోజు మన దేశంలో తెలుసు విభిన్న కులాలు, మతాలు, ప్రాంతాలు మరి ఇన్ని క్లిష్టమైన పరిస్థితి ఉన్నటువంటి దేశం ఎక్కడా లేదు ప్రపంచంలో. ఈ క్లిష్టమైనటువంటి దేశాన్ని కూడా మనందరం కలిసి ఉండే రకంగా మనకు రాజ్యాంగాన్ని మన దేశానికి గత 75 సంవత్సరాలుగా వర్ధిల్లుతున్నదంటే వారికి ఇచ్చిన స్ఫూర్తి, వారికి ఇచ్చిన ప్రసాదించినటువంటి రాజ్యాంగంతో చెప్పుకోవచ్చు. అందుకనే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి వారికి నివాళులు అర్పిస్తారని ఏది ఏమైనప్పటికీ ఒక రాజకీయ పార్టీ అంబేద్కరే లేకుంటే తెలంగాణ రాలేదని చెప్తా ఉంటాడు. ఇంకో రాజకీయ పార్టీ అంబేద్కర్ లేకుంటే ఈ దేశమే లేదంటాడు. ఇంకో రాజకీయ పార్టీ అంబేద్కర్ను ఫోటోలో పెట్టుకొని ముందుకెళ్తూ ఉంటారు. ఈ సందర్భంగా ప్రభుత్వాల, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కాదు అన్ని రాజకీయ పార్టీలకు కూడా విజ్ఞప్తి చేయగలుగుతున్నాం. ఎందుకంటే అంబేద్కర్ వల్లనే ఇది ప్రధానమంత్రులు అయినరు, మరి రాష్ట్ర మంత్రులు అయినరు. మరి ఆయన ఒక ఆలోచన విధానాన్ని తీసుకుపోవడంలో ఎందుకు వెనుకంజ వేస్తున్నారో అర్థం కాని పరిస్థితిలో ఉంది. అంబేద్కర్ లేకుంటే ఈ రోజు 42% రిజర్వేషన్లు కావాలనుకుంటున్నటువంటి పోరాటం చేస్తున్న బీసీ సోదరులు లేరు. అదే అంబేద్కర్ లేకుంటే అగ్రవర్ణాల పేరుతో ఇలా 10% రిజర్వేషన్లు తీసుకుంటున్నటువంటి అగ్రవర్ణాలు లేరు. అదే అంబేద్కర్ లేకుంటే దళితులమైన మేము కూడా ఈ సమాజంలో బతికే పరిస్థితి లేదు. మరి ఇన్ని రకాల ప్రజలకు ఎన్నో చేయూతనిచ్చి, ఎంతో స్ఫూర్తినిచ్చి ఈరోజు ఆర్థికంగా, ఉద్యోగపరంగా, ఇక సాంఘిక పరంగా, సంక్షేమాల పరంగా ముందుకు తీసుకుపోతున్న చరిత్ర అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలోని ఆర్టికల్స్ వలని. ఈరోజు తెలంగాణ వచ్చినాక మరి మేము గత 10 సంవత్సరాలు చూసాం. ఇంతకుముందు గతంలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ఎస్డిసి అని ఒక ప్రత్యేకమైన స్కీమ్ తీసుకొచ్చి అంబేద్కర్ జయంతి రోజు వందలాదిగా వెహికల్ అని, జిరాక్స్ సెంటర్ అని అనేక ఉపాధి కల్పించే అవకాశాలు ఉండేది. మరి ఎందుకో ఈ మధ్యన 10 సంవత్సరాలుగా అటు కేంద్ర ప్రభుత్వం మారి నుండి ఇక్కడ గతంలో రాష్ట్ర ప్రభుత్వం మారి నుండి ఒక్క ఎన్ఎస్డిసి స్కీమ్ కానీ ఎలాంటి కార్యక్రమం చేపట్టలేదు. రాబోయే రోజుల్లో కూడా మరి ఏదైతే అంబేద్కర్ జయంతి ఉందో ఆ జయంతి వరకు, ఏప్రిల్ 14 వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం దళితుల వల్లనే మేము గెలిచామనుకుంటూ చెప్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి దళితుల సంక్షేమం కోసం ప్రత్యేకమైన ప్రణాళిక తీసుకొచ్చి ఏప్రిల్ 14 నాడు ప్రవేశపెట్టి దళితుల యొక్క మన్నలను పొందాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ సెలవు.